మరోవైపు జనసేనకు చారిత్రక విజయం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు జనసేన అని పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలను అసెంబ్లీలోకి తీసుకెళ్లాలని జనసేన ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. ఎన్నికల్లో గెలిచిన పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలతో జనసేన కార్యాలయంలో పవన్ భేటీ అయ్యారు. విలువలతో కూడినటువంటి రాజకీయం చేద్దామని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామ్యం కాబోతున్నామన్నారు. జనసేన కార్యాలయం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు పవన్. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లాండ్ ఆర్డర్ తొలుత ఈ 6 అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు భరోసా కల్పించాలన్నారు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని మీరు అసెంబ్లీలోకి తీసుకెళ్తాను. మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పాలిటిక్స్కి. వ్యక్తిగత దోషం లేని, వ్యక్తిగత క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్. ఆ రోజు నేను మాట్లాడితే అంటే ఇది భగవంతుడు కరుణించాలి, ఇదేదో నేను పెట్టిన వ్యూహమో గొప్పతనం అని చెప్పట్లేదు, కానీ భగవంతుడి కరుణ, తల్లి కరుణ, ప్రజల ఆశీస్సులు, మద్దతు. 2019లో 1 సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితులు ఈ రోజున జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది. అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటాం ఖచ్చితంగా. అది రెండింటి మధ్య ఎలాగనేది ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలాగో చూడాలి. ఇంకొద్ది రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫంక్షనింగ్ ఆఫీస్ అవబోతుంది, రెడీ అవబోతా ఉన్నది. మనకి రాష్ట్రంలో ఈ నలుమూలలు ఎవరు వచ్చినా కానీ దానికి తెరుచుకొని ఉంటాయి తలుపులు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే 24 గంటలు పనిచేయాలి ఆ ఆఫీసు. నేను 6 ప్రత్యేకించి చెప్పాను. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. ఈ 6 అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం.